ఆశ్చర్యకరుడైన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని వాక్యాన్ని వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన మహాకృపను బట్టి ఈ రీతిగా దేవుని వాక్యాన్ని మీకు అందించడానికి నేను ఎంతగానో ప్రభుని స్తుతిస్తా ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి లేఖన భాగాలను ధ్యానం చేయడానికి ప్రభు ఇచ్చిన ఈ సమయం కొరకు ఆయనకి స్తోత్రాలు. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దానికి ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఘనమైన మా ప్రభువా, ఇదిగో నా తండ్రి, నీ సన్నిధిలో ఈ లేఖనాలను ప్రభువా ధ్యానించడానికి మాకిచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు ఎంతగానో స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ వాక్యాలు వింటున్నటువంటి వారిని మీరు బలపరచండి. నీ వాక్యం చేత వారిని ఆకర్షించి రక్షించి జ్ఞానం దయచేయమని, కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడిచ్చిన పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వాక్యం. మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, ఇవన్నీ మీకు అనుగ్రహింపబడును. దేవుడిచ్చిన పరిశుద్ధ లేఖనాల్లో ఉన్నటువంటి పరమార్థాన్ని తెలుసుకుందాం. యేసుక్రీస్తు వారు తన శిష్యులు భూలోక సంబంధమైనటువంటి ఒక చింత కలిగి ఏమి తినాలి, ఏమి త్రాగాలి, చేతి పని విడిచిపెట్టి వచ్చాము, సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడిస్తున్నాము. ఇప్పుడు మనం తినడానికి ఆధారం ఏముంది, ఏమి తినాలి, ఏమి త్రాగాలని ఒక చింతలో వారు కొట్టుముట్లాడుతున్న సందర్భం అది. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే చింతతో నిండిపోయారు. దేహం అంటే దేహానికి వస్త్రం ఎలాగా, తినడానికి తిండి ఎక్కడొస్తుంది అని చెప్పి ఒక చింతలో వారు నలిగిపోతూ వాళ్ళు చింతిస్తున్నప్పుడు యేసుప్రభు చెప్పినటువంటి మాట, దేవుని యొద్దకు వచ్చేటటువంటి వారు గమనించాలి, వాళ్ళు ఎప్పుడు భూ సంబంధమైన చింత కలిగి ఉండకూడదు. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, యేసు యొద్దకు వచ్చేటటువంటి వారు భూ సంబంధమైన చింత కలిగి ఉండకూడదు. అసలు భూ సంబంధమైన వాటి కొరకే మనం ఆలోచించకూడదు. ఎక్కడ కూడా పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు వారు భూ సంబంధమైన వాగ్దానాలు చేయలేదు. భూలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదమే కానీ, భూలోక సంబంధమైనటువంటి విషయాలే కానీ యేసు ప్రభు వారు చెప్పలేదు ఆయన. అయితే కొంతమంది భక్తులు, మోషే కానీ ఈ భక్తులందరూ కూడా కొన్ని సందర్భాలలో మామూలుగా చెప్పి ఉండొచ్చు, కానీ దేవునికి ఉద్దేశం మాత్రం ఒక మనిషిని భూ సంబంధంగా డెవలప్మెంట్ చేసి ఇక్కడ వాడిని అద్భుతంగా అభివృద్ధి చేయాలన్నది దేవుని ఉద్దేశం కాదు. ఇక్కడ మనం అభివృద్ధి అవ్వాలంటే మన చేతిలోనే ఉంది. మన జాగ్రత్తగా మనకున్న దాన్ని ఖర్చు పెట్టుకుంటూ మన చేతి పనులంటే అభివృద్ధి చేసుకుంటూ ఒక మంచి నైపుణ్యత మనం సంపాదించుకుంటే భూలోక సంబంధంగా మనం బాగుండొచ్చు. ఏ పని చేయకుండా, ఏమాత్రం కష్టపడకుండా దేవుడు కట్టలు కురిపిస్తాడు అనుకుంటే నీ మోసం అది, నువ్వు మోసపోతున్నావు. అలా బోధించే బోధకులు కూడా మీకు అబద్ధాన్నే బోధిస్తున్నారు. యేసు ఈ లోక సంబంధి కాదు. ఈ లోక సంబంధమైనటువంటి కానివాడు ఈ లోక సంబంధమైనటువంటి వాడు ఎలా ఇస్తాడు మీకు? తప్పుడు బోధ మనం బోధిస్తాం. అందుకే వాళ్ళు ఈ లోక సంబంధమైన చింత కలిగి ఉంటే యేసుప్రభు చెప్తున్నారు, మొదట నా నీతిని, నా రాజ్యమును ఎతకండి, అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహించబడతాయి. నీతి లేకుండా, రాజ్యము లేకుండా దేవుని దగ్గర నుండి మనం ఏది పొందలేం. సృష్టికర్త అయిన దేవుడు ఆకాశమందు ఉన్నాడు. ఆకాశమందు ఉన్నటువంటి దేవుడు
మనుషులను ఆశీర్వదించాలి అంటే వారికి ఉన్నటువంటి ప్రతి అవసరతను తీర్చాలి, వారు మంచిగా ఈ లోక సంబంధమైనటువంటి జీవితంలో సుఖంగా ఉండాలి అని ఆశిస్తే కేవలం బైబిల్ చెప్తున్నది ఒకటి, ఆయన నీతిని, ఆయన రాజ్యమును మొదటగా వెతకండి. నీతి కానీ రాజ్యము కానీ నువ్వు సంపాదించుకోకపోతే ఆయన వల్ల నీకు ఏ ప్రయోజనం ఉండదు. ఆయన నీకేమి ఇవ్వలేడు కూడా. ఇస్తాడని ఎవరైనా చెప్తే అది అబద్ధం, నమ్మకండి. మీరు మా చర్చికి రండి, మీకు దేవుడు అన్నీ ఇస్తాడు, మా ప్రార్థనలో పాలు పొందండి అని ఎవరైనా చెప్తుంటే కనుక మీరు మోసపోతున్నారు, గమనించుకోండి. దేవుడు చర్చిలకు వచ్చేయండి, పాస్టర్ల దగ్గరికి కూర్చోండి అని చెప్పలేదు. నా నీతిని, నా రాజ్యాన్ని మొదట వెతుకుడి, అప్పుడు మీకు ఏమి కావాలో అవన్నీ నేను అనుగ్రహిస్తాను అంటాడు. దీని అర్థం ఏంటంటే మనము దేవుని సన్నిధిలో యథార్థంగా ఉంటే యథార్థవంతులు ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. ఈ నీతిని మొదట మనం వెతకాలి. ఈ నీతి ఎక్కడుంది? ఈ నీతి భూలోక సంబంధమైనది కాదు. ఈ భూలోక సంబంధమైన నీతి ఇదైతే, ఈ భూలోక సంబంధమైన నీతి ఇదైతే ఖచ్చితంగా పౌలు పరిగెడుతున్నాను అని చెప్పేవాడు కాదు. అపోస్తలుడైన పౌలు, భక్తుడైన పౌలు తన జీవితంలో పరిగెడుతున్న దేని కొరకు తెలుసా? నీతి కొరకే. ఈ నీతి కొరకు ఆయన ఏం మాటలు చెప్పాడో ఫిలిప్పీ పత్రికలో మనం చూద్దాం. దేవుని వాక్యాన్ని ఒక్కసారి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తే నీతి అనేది అందరికీ ఉంది. లోక సంబంధంగా కూడా నీతి, స్వనీతి అన్నది అందరికీ ఉంది. ఎందుకంటే దేవుడు పుట్టించేటప్పుడు ప్రతి ఒక్కడి లోపల స్వాభావికంగా, అంటే స్వభావంలో ధర్మశాస్త్రం పెట్టి పుట్టించాడు. ధర్మం అన్నది దేవుని నమ్ముకున్న వాళ్ళకి కాదు, మోసే రాసిచ్చినటువంటి ధర్మశాస్త్ర గ్రంథం చదివినటువంటి వాళ్ళకి కాదు ధర్మం. ఈ ధర్మం అనేది ప్రతి మానవ కోటికి కూడా వాళ్ళు స్వభావ సిద్ధంగా కలిగి ఉన్నారు. అంటే వాళ్ళ లోపల స్వభావంలోనే దేవుడు ధర్మాన్ని పెట్టాడు. కాబట్టే వరుసలు, క్రమాలు, న్యాయాలు అనేవి ఒక మనిషికి తెలుస్తుంది. అదే కనుక పెట్టకపోతే పశుప్రాయంగా తిరుగుతాం. అందుకే రోమా 2వ అధ్యాయంలో చెప్తుంది, ధర్మశాస్త్రం లేని అన్ని జనులు కూడా వారు స్వాభావికంగా ధర్మశాస్త్రాన్ని పాటించినట్లయితే వారు ధర్మశాస్త్రము లేనటువంటి వారైనను వాళ్ళే ధర్మశాస్త్రమై ఉన్నారు అని రాయబడి. అంటే ఈ ధర్మశాస్త్రం వల్ల వచ్చేటటువంటి నీతి, ఈ ధర్మకార్యాలు చేస్తున్నటువంటి వల్ల వచ్చే నీతి, ఈ ధర్మశాస్త్రాన్ని పాటించడం వల్ల వచ్చే నీతి ఎవరిదని చెప్తారు పౌలు అంటే ఇది ఎక్కువగా ఉంది పౌలు గారికి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తే 9వ వాక్యంలో రాయబడిన మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైనటువంటి నా నీతిని కాక. చూడండి, క్రీస్తుని సంపాదించుకోవాలని ఈ ధర్మశాస్త్రం వల్ల వచ్చేటటువంటి నీతి ఏదైతే ఉందో అది నా నీతి. ఎలా వచ్చింది నీకు నీతి అంటే ధర్మశాస్త్రం నేర్చుకోవటం వల్ల వచ్చింది. ధర్మశాస్త్రం నేర్చుకోకపోయినా కూడా లోకంలో కూడా నీతిమంతులు ఉన్నారు. వాళ్ళు చర్చికి వెళ్ళకపోయినా, ధర్మశాస్త్రాన్ని చదవకపోయినా, బైబిల్ తెలియకపోయినా, యేసుప్రభు కోసం తెలియకపోయినా నీతి కార్యాలు, పుణ్య కార్యక్రమాలు చేసినటువంటి వారు కొర్నేలు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ పుణ్య కార్యక్రమాలు, దాన ధర్మాలు, ధర్మకార్యాలు, ధర్మశాస్త్రం ఉన్నప్పటికీ కూడా అది కేవలము నా నీతిని కాక, నేను పరిశుద్ధ గ్రంథంలో మాటలే చెప్తున్నాను. ఇప్పుడు ధర్మశాస్త్రం వల్ల వచ్చే నీతి ఏదైతే ఉందో అది ఎవరిది అంటే అది కేవలం నా నీతి అంటున్నాడు. ఇప్పుడు నా నీతిని కాక ఇప్పుడు దేవుని వల్ల కలిగేటటువంటి నీతిని సంపాదించుకోవాలని, అంటే దేవుడు అనుగ్రహించే నీతి. చూడండి, అక్కడే చూస్తాం, విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడినై ఆయన యందు అగబడి నిమిత్తము ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయములో సమాన అనుభవం గలవాడినై ఆయనను, ఆయన పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టుదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో
సమానంగా ఎంచుకొనిచున్నాను. ఇదివరకే గెలిచితనని కానీ, ఇదివరకే నేను గెలిచానని కానీ, సంపూర్ణ సిద్ధి పొందానని కానీ అనుకోవటం లేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు చేత పట్టబడితేనో దానిని పట్టుకొని వలనని నేను పరిగెడుతున్నాను. ఇప్పుడు దేనికోసం పరిగెడుతున్నాడు పౌలు అంటే మీకు ఒక క్లారిటీ వచ్చింది. ఆయన నీతి కొరకు పరిగెడుతున్నాడు. ఆయన ఒక నీతి కొరకు పరిగెడుతున్నాడు. నీతి దేని కొరకు అంటే ఈ నీతి ఇక్కడ లేదు. ఈ నీతిని దేవుడు ఒక కిరీటంగా పరలోకమందు ఉంచాడు. ఆ నీతి కిరీటాన్ని సంపాదించుకోవడం కొరకు అపోస్తలులు పరిగెడుతున్నారు. అలాగే పౌలు గారు పరిగెడుతున్నారు. ఈరోజు ఈ మాటలు వింటున్న సోదరుడా, నీవు ఆయన నీతిని ఎదగడం అంటే అది ఇక్కడ ఎక్కడా లేదు. ఆయన నీతి అనేది ఏదో కొన్ని మంచి పనులు చేసినప్పటికీ నేను మంచివాడిని అనుకోకు. నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా దాన్ని తగ్గ కొన్ని చెడ్డ పనులు మనం చేస్తాం. కానీ దేవుడిచ్చే నీతి ఏదైతే ఉందో ఆ నీతిని కనుక మనం కిరీటంగా సంపాదించుకోవాలని ఆశపడి మనం పరిగెడితే ఆ నీతి కనుక నువ్వు సంపాదించుకున్నావు అంటే ఇంకా నీలో పాపం అన్నదే, ఈ లోకం అన్నదే నీలో ఇంకా కనబడకుండా అది ఎంత అద్భుతంగా నేను కాపాడుతుంది. ఆ నీతి అనేది ఈ లోక సంబంధమైనటువంటి కార్యాలకు నిన్ను మరిపింపచేసి దేవుని దగ్గర కూర్చుండబెట్టే నీతిని సంపాదించాలని అపోస్తుడైన పౌలు పరిగెడుతున్నాడు. అపోస్తుడైన పౌలు పరుగు దేని కొరకంటే నీతి కిరీటాన్ని సంపాదించడానికి. ఇప్పుడు ఆ పరిగెత్తాలని ఆశిస్తున్నటువంటి వాళ్ళు మీరు పరిగెత్తాలి అంటే ముందు మీరు ఏం చేయాలో తెలుసా? మీ వెనుకున్న వాటిని మర్చిపోవాలి. అపోస్తుడైన పౌలు అంటాడు, ఈ పరిగెత్తే విషయంలో నేను చేసేది ఏంటంటే ఒకటి చేస్తున్నాను. అదేంటంటే వెనుకున్న దాన్ని మర్చిపోయి ముందున్న వాటి వరకు పరిగెడుతున్నాను అంటాడు. అంటే ఎన్నుకున్న వాటిని మర్చిపోయిన కాడ పుట్టినట్లో ఎన్నుకున్న వాటిని లక్ష్య పెట్టకుండా ముందేమున్నది? అతని కొరకు నీతి ఉన్నది, రాజ్యం ఉన్నది. వాటి కొరకు పరిగెడుతున్నాడు. ఈరోజు దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా దీని కొరకే పరిగెత్తాలి. అంతేగాని ధనం కొరకు, ఆశీర్వాదాల కొరకు, స్వస్థతల కొరకు, రోగాలు పోతాయని, దయ్యాలు పోతాయని మనం పరిగెట్టడం కాదు. కానీ మనం దేని కొరకు పరిగెత్తాలంటే నీతి కొరకు, రాజ్యము కొరకు పరిగెత్తాలి. వాటిని పరిగెత్తే విషయంలో వెనుకున్నవి మనం అంటే లక్ష్య పెట్టకూడదు. వెనుకంటే మనం విడిచిపెట్టినవి వెనకాల ఉన్నాయి, పొందుకోవలసినవి ముందున్నాయి. ఎన్నుకున్నవి ఏంటంటే మనకు తెలుసు. గలతీ పత్రిక 4వ అధ్యాయంలో 8, 9, 10 వచనాల్లో పౌలు చెప్తూ అంటాడు, నేను మునుపటి మూలపాఠముల తట్టు మీరు మళ్ళా తిరగనేలా. మీరు మూలపాఠాల తట్టు తిరగద్దు, వాటిని వదిలేశారు కదా. పూర్వం మీరు ఎలా ఉండేవారంటే దినములు, మాసములు, ఉత్సవ కాలములు, పండగలు ఇవన్నీ ఆచరిస్తూ ఉండేవారు. దేవుని మహాకృపను బట్టి అలాంటి మూఢనమ్మకాల నుండి, మూఢాచారాల నుంచి మిమ్మల్ని వాక్యం ద్వారా విడిపిస్తే మళ్ళా మూలపటాలతో మీరు తిరుగుతుంటే దేవుని కృప విషయంలో మీరు తొలగిపోతారేమని నేను భయపడిపోతున్నానని పౌలు చెప్తారు. అంటే క్రైస్తవుడు అనేటటువంటి వాడు వదిలిపెట్టి వచ్చినటువంటి వాటిని ఏ మాత్రం కూడా పట్టించుకోకూడదు, లక్ష్య పెట్టకూడదు. అలా లక్ష్య పెడుతున్నటువంటి క్రైస్తవులే కాదు. ఉదాహరణకి ఇప్పటికి కూడా మేము పెద్ద పెద్ద దైవ సేవకులము, పెద్ద పెద్ద బిషప్పులము, పెద్ద పెద్ద అభిషక్తులము అని చెప్తున్నటువంటి వారు ఈరోజు పుట్టినరోజులు పాటించడం మనం చూస్తాం, మ్యారేజ్ డే పాటించడం మనం చూస్తాం, డెత్ డే లేదా ఇంకొకటే పాటించడం మనం చూస్తాం. కానీ బైబిల్ చెప్తా ఉంది మీరు దినములను, మాసములను, దినములంటే రోజులు, డేస్ అన్నమాట. నిజమైన క్రైస్తవుడికి అసలు జన్మదిన వేడుకలే లేవు. ఈ శ్వాసుల డబ్బంతా పోగు చేసుకుని పాస్టర్లో ఏం చేయాలో తెలియక ఈ ధనాన్నంతా పుట్టినరోజు వేడుకలకు ఊరంతా కేక్ తెచ్చుకొస్తాడు. మరి తను వెనక్కి ముందుకెళ్తున్నాడా? ఈ దైవ సేవకులు అనేటటువంటి వాళ్ళు మీరు నిజమైన క్రైస్తవులు అయితే మీరు పుట్టినరోజు చేసుకోకూడదు. ఎందుకంటే మీరు దినాలు పాటించకూడదు, మీరు దినాన్ని లక్ష్య పెట్టకూడదు. మీరు దినము లక్ష్య పెట్టినట్లయితే మీరు దయచేసి గమనించాలి, మీకు వాక్యమే తెలియదు. ఎందుకంటే నువ్వు ముందుకు పరిగెడుతున్నవాడు కాదు, నువ్వు రాజ్యం కొరకు పరిగెడుతున్నవాడు కాదు, నువ్వు నీతి కొరకు పరిగెడుతున్నవాడు కాదు. నువ్వు నిజంగా నీతి కొరకు, రాజ్యం కొరకు పరిగెడుతున్నవాడు అయితే నీకు జన్మదిన వేడిక ఏంటి? నీకు ఇంక మరణదినమే మేలని చెప్పి బైబిల్ చెప్తుంటే మరణదినం కోసం నువ్వు ఎదురు చూడవలసింది పోయి నువ్వు పుట్టినరోజులు చేసుకోవడానికి, ఈ శ్వాసలు డబ్బంతా కూడా నువ్వు ఖర్చు పెట్టుకోవడానికి నీకు అధికారం ఎవరిచ్చారు? దేవుడు. ఈరోజు నువ్వు పౌలు వలె వెనకున్న వాటిని మర్చిపోయావా? వెనుకున్న వాటిని విడిచి ముందున్న వాటి వరకు పరిగెత్తడానికి నువ్వు ఎగురు పడుతున్నావా? ఎగురు పడకుండా ఇంకెనకున్న వాటిని విశ్వాసులకు నేర్పిస్తూ
ఇంకా మర్చిపోయి వచ్చినవన్నీ కూడా తీసుకొచ్చి, వదిలిపెట్టి వచ్చినవన్నీ తీసుకొచ్చి అటు ఇటు గంతులు ఇస్తున్నటువంటి విశ్వాసుల సేవకులకు నేను మనవి చేస్తున్నాను. మీరు పరిగెత్తండి, మీకు నీతి కిరీటం ఉంది. నీతిని ఎతకండి, ముందు నీతిని సంపాదించండి. నీతిని సంపాదించుకోకపోతే నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు చెల్లుబాటు కావు. కాబట్టి నీతిని సంపాదించుకోండి. కాబట్టి నీతిని సంపాదించుకునే విషయంలో అపోస్తలుడైన పౌలు పరిగెడుతున్నాడు. ఎనుకున్నవన్నీ వదిలేశాడు. అతనికి పుట్టినరోజులు లేవు, అతనికి పెళ్లి రోజులు లేవు, అతనికి ఇంకొక రోజు ఏ రోజు లేదు. అతనికి ఉన్నదాన్ని ఒకటే రోజు మరణ దినం. అందుకనే ఎప్పుడైతే పరిగెత్తుకుంటూ ఇల్లు అంటాడు, ఆఖరికి ఆ పరుగును కడముట్టించిన తర్వాత చెప్తాడు, నేను మంచి పోరాటం పోరాడాను, నా విశ్వాసమును కాపాడుకుంటేనే నా కొరకు ఒక నీతి కిరీటము సిద్ధం చేయబడింది. ఈరోజు నీతిని వెతకండి, నీతిని సంపాదించుకోండి. నీతి సంపాదించుకునే విషయంలో ఆచారాలు వదిలిపెట్టండి. అనుకున్నవన్నీ లక్ష్య పెట్టగా ముందున్న వాటి వరకు పరిగెత్తండి. వీడి నిజమైన క్రైస్తవుడు. ఇలాంటి వారికి నీతి కిరీటం దొరుకుతుంది. ప్రభువు మీకు సహాయం చేయనుగాక. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసం మీకు అందరికీ తోడుగుండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.